బిగ్ బాస్ సీజన్ 8 లో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నావు? స్ట్రాంగ్ ప్లేయర్ వచ్చేసి సీతక్క. ఎందుకు సీత? జెన్యున్ గా ఆడుతుంది, బయట ఏం పట్టించుకోకుండా. గేమ్ అంటే గేమ్, ఎమోషనల్ ఇప్పుడు ఎమోషనల్ అవుతుంది, ఆడుతుంది, గేమ్ అయితే ఆడుతుంది. ప్రేరణ గురించి ఏమనుకుంటున్నారు? ప్రేరణ కొంచెం నిన్న అట్లాగా స్ట్రాంగ్ లేదు, కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు ప్రేరణని సీతని కంపేర్ చేస్తే ఇద్దరు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? సీతక్క. సీతక్క. అండ్ ఇంకా సీత చాలా ఎమోషనల్ అయిపోతుంది కదా, ఇలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్ ని తను ఎలా ఫేస్ చేయగలుగుతుంది? ఆమెకి ఎవరు సపోర్ట్ అయినా ఉంటే ఇంకా ఎమోషనల్ ఎన్ని వచ్చినా కానీ స్ట్రాంగ్ గానే ప్లే ఆడుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకా 6 ఉన్నాయి కదా, ఎవరు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తెలీదు అంతా. అంటే ఈసారి అవినాష్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అవినాష్, రోహిణి, ఇంకా హరితేజ వీళ్ళందరూ వస్తారంటున్నారు కదా, నువ్వు వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది గేమ్ మరి? పర్లేదు, బానే ఉంటది. ఈ వీక్ లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నావు? ఈ వీక్ లో ఐ థింక్ సోనియా అనుకుంటున్నా. ఎందుకు సోనియా? అనిపిస్తుంది అట్లా, ఆమె గేమ్ ని బట్టి అట్లా అనిపిస్తుంది. పృథ్వీ రూల్స్ ఏమైనా బ్రేక్ చేస్తున్నాడా? కొంచెం లైట్ గా చేస్తున్నాడో తెలియదు, బట్ విష్ణు మాత్రం కనెక్ట్ అవుతుంది. విష్ణు పాత్ర బాగా చేస్తుంది. అంటే విష్ణు ప్రియ ఎలా అంటే లవ్ ట్రాక్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటుందా? తను ఫ్రెండ్ లా అనుకుంటుంది, ఈమె లవ్ లాగా అనుకుంటుంది. గేమ్స్ ఇలా అటు ఇటు తారుమారుగా ఆడుతుంటే ఏమైనా ఎంటర్టైన్మెంట్ అవుతుందంటావా? అవుతుందని అనుకుంటున్నా. ఓకే, సో అమ్మాయిల్లో సీత కాకుండా ఇంకెవరు స్ట్రాంగ్ అనుకుంటున్నా? సీత తర్వాత నైని పావని. నైని పావని లేదు కదా? నైనికానా? ఓకే, నైనిక ఎందుకు? నైనిక ఎందుకంటే పర్లేదు, గేమ్ బాగానే ఆడుతుంది. సాధ్యమైనంత వరకు